హలో అండి, అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాము. సో ఇది నా ఎర్లీ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ లంచ్ రొటీన్ టైం అనమాట. సో వెయిట్ లాస్లో నేనేం తీసుకుంటున్నానని చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ముందు రోజు క్లీన్ చేసి పెట్టుకున్న వెజల్స్ ఉంటాయి కదండి, అవైతే నేను నీట్గా సర్దేసుకుంటున్నాను కిచెన్లో. సో ఈ రోజు నుంచి నేను వాకింగ్ కూడా వెళ్తున్నాను అనమాట. సో వాకింగ్ నుంచి వచ్చేటప్పటికి అంత నీట్గా ఉంటుందని సర్ది పెట్టుకుంటున్నాను. ఏంటంటే మన వెయిట్ లాస్ అన్నది 80% ఫుడ్ కంట్రోల్ మీద డిపెండ్ అయితే 20% వరకు ఈ ఎక్సర్సైజెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో దాని గురించి వీడియో మధ్యలో మాట్లాడుకుందాము. సో చాలా ఈ సమ్మర్లో ఏంటంటే మనం కొంచెం ఎర్లీగా వెళ్తేనే బాగుంటుంది. ఎందుకంటే 7 అయ్యేటప్పటికి మనకి చాలా ఎండగా ఉంటుంది కదా బాగా. సో ఆ రోజు ఒక 45 మినిట్స్ అయితే వాకింగ్ చేసాము. ఆ స్టెప్సే చూపిస్తున్నాను అనమాట నేను మామూలుగా. సో వాకింగ్ నుంచి వచ్చేటప్పుడు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తెచ్చుకుంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఆ రోజు నేను పప్పాయ ఇంకా వెయిట్ లాస్ డ్రింక్ కోసం అని చెప్పి జింజర్ అల్లం తెచ్చుకున్నాను అనమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత ముందు హాట్ వాటర్ తాగడానికి ఇంకా జీరా వాటర్ కోసం కూడా వాటర్ రెడీ చేసి పెట్టుకున్నాను. మనం ఏంటంటే మార్నింగ్ మన డే వచ్చి ప్లెయిన్ వాటర్తో స్టార్ట్ చేయాలండి. అది ఐదర్ హాట్ వాటర్ అయినా పర్వాలేదు, నార్మల్ వాటర్ అయినా పర్వాలేదు. నేను ముందు వీడియోస్లో చెప్పాను. ఎప్పుడు కూడా అవి ప్లెయిన్ వాటర్ తాగిన తర్వాతే మీరు ఈ జీరా వాటర్ కానీ కాఫీ లేకపోతే జ్యూసెస్ కానీ లెమన్ హనీ వాటర్ ఏదైనా కూడా తీసుకోవాలి. సో నేనేంటంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం దోశ వేస్తున్నాను. పిల్లలకి స్కూల్ ఉంది అండ్ లంచ్కి అన్నిటికీ స్టవ్ మీద రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. నాకు దోశలు విత్ పల్లి చట్నీ అంటే చాలా ఇష్టం అండి. సో పిల్లలకి ఇక్కడ నేను కారపొడి దోశలు వేస్తున్నాను అనమాట. అయితే మనం కూడా తినొచ్చు వెయిట్ లాస్లో 2 స్మాల్ దోశ కానీ లేదా ఒక మీడియం దోశ కానీ తినొచ్చు. కాకపోతే నేనేంటంటే మార్నింగ్ టైంలో చాలా వరకు కంట్రోల్గానే ఉంటాను. ఆఫ్టర్నూన్ వరకు ఏం తినకపోయినా పర్వాలేదు. అంటే నేను బ్రేక్ఫాస్ట్ టైంలో వెజిటేబుల్ జ్యూస్ తీసుకుంటున్నాను. సో అందుకని నాకు మార్నింగ్ అంత ఆకలి అనిపించదు. కాకపోతే ఈవినింగే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. దాన్ని ఒక్కటి కంట్రోల్ చేస్తే చాలు, వెయిట్ ఈజీగానే తగ్గొచ్చు అనమాట. మెయిన్ అందరికీ కూడా ఇదేనండి. ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత మనకి ఈవినింగ్ స్నాక్ టైం ఉంటుంది చూడండి, అదే చాలా క్రూషియల్ టైం అనమాట వెయిట్ లాస్లో. ఆ టైంలో మీరు హెల్దీగా మీ టమ్మీని ఫుల్ఫిల్ చేసుకున్నారంటే చాలు. అంటే అది కూడా ఎర్లీగా 7 లోపలనే మీ స్నాక్ కానీ ఈవినింగ్ డిన్నర్ కానీ అయిపోయింది అనుకోండి చాలు, మనం చాలా ఈజీగానే వెయిట్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో దాని గురించి నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము. సో ఇక్కడ ఏంటంటే నేను పిల్లల కోసం దోశలు వేశాను కదా, అండ్ నాకు మా హస్బెండ్కి జీరా వాటర్ రెడీ చేశాను. మా చిన్నబాబుకి టిఫిన్ తినిపిస్తూ నేను కూడా జీరా వాటర్ తాగేస్తాను అనమాట. సో ఇక్కడే మన మదర్స్ అన్నది ఏంటంటే పిల్లలకి తినిపించేటప్పుడు కూడా మనకి చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది కానీ కంట్రోల్ చేసుకోవాలన్నమాట. సో నాకైతే ప్రాబ్లం ఏం లేదు. ఈ టిఫిన్స్ విని స్నాక్ విషయంలోనే కొంచెం తొందరపడతాను అనమాట. నేను మా హస్బెండ్ ఇక్కడ మాట్లాడుకుంటూ జీరా వాటర్ అయితే తాగేస్తున్నాము. తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ టైంకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెజిటేబుల్ జ్యూస్ తీసుకుంటాను. మార్నింగ్ టైంలో మనం వెజిటేబుల్ జ్యూస్ తీసుకుంటేనే మంచిది. ఇక్కడ ఈరోజు నేను క్యూకంబర్, కీరదోసకాయ అనమాట, చిన్న అల్లం ముక్క అండ్ ఫ్రెష్ కరివేపాకుతో ఒక జ్యూస్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే కరివేపాకు ఫ్రెష్గా ఉందని నేను హెయిర్ ప్యాక్ కూడా పెట్టుకున్నానండి. ఆ వీడియో కూడా నేను షార్ట్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఈ లెమన్స్ తెలుసా, నేను 1 మంత్ పైన అయిపోయిందండి తీసుకొచ్చి. అలా టిష్యూ చేంజ్ చేయడం వలన లెమన్స్ 1 మంత్ పైన అయినా కూడా నాకు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఆ వీడియో కూడా నేను పెట్టాను, మీకు ఒకసారి చూడండి. సో ఇక్కడ ఏంటంటే కీరా దోసకాయ మనకి వెయిట్ లాస్లో చాలా హెల్ప్ అవుతుందండి. మీరు ఇక్కడ పీల్తో వేస్తున్నాం కదా మనం కీరా దోసకాయని, అందుకని కొంచెం ఎక్కువసేపే బ్లెండ్ చేసుకోవాలి. పీల్తో తింటేనే మనకి మంచిదండి, మంచిగా ఫైబర్ కూడా ఉంటుంది అనమాట ఏదైనా కూడా. కీరా దోసకాయ ఏంటంటే మనకి 96% వాటరే ఉంటుందండి ఈ వెజిటేబుల్లో. సో మనకి టమ్మీ చాలా ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది ఈ జ్యూస్ తీసుకున్న, మార్నింగ్ టైం కీరా దోసకాయ ముక్కలు తిన్నా కూడా. సో అందుకని ఇందులో ఉండే మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే మన ఎక్కువసేపు టమ్మీ ఫుల్ఫిల్లింగ్గా అనిపిస్తుంది. కాబట్టి నెక్స్ట్ మనం చాలా సేపటి వరకు ఏం తీసుకోపోయినా పర్వాలేదు. ఈ జ్యూస్ చూడండి, మంచి మొజిటోలో చాలా బాగుంది కదా కలర్ఫుల్గా. టేస్ట్ అయితే అంత ఏమీ బాగోదు కానీ పర్వాలేదండి, తప్పదు. వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ఫస్ట్ 2 టైమ్స్ అలా అనిపిస్తుంది, తర్వాత నుంచి మనకే అలవాటు అయిపోతుంది అనమాట. సో ఇదేంటంటే కీరా దోసకాయ మీరు మార్నింగ్ టైంలో జ్యూస్ చేసుకోవచ్చు, లేదా కీరా దోసకాయ, క్యారెట్, ఇంకా బీట్రూటు, టొమాటో పీసెస్ కింద కట్ చేసుకుని స్లైసెస్ కింద మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తినొచ్చు, లేదా ఈవినింగ్ దాని మీద కొంచెం సాల్ట్ అండ్ చాట్ మసాలా వేసుకొని కూడా తినొచ్చు. చాలా ఫుల్ఫిల్లింగ్గా ఉంటుందండి అండ్ చాలా చాలా హెల్దీ కూడా అనమాట. అండ్ నేను ఇక్కడ లంచ్ కోసం
వడియాలు, ములక్కాడ ఎగ్ వండుతున్నాననమాట. మీరు వడియాలు పెట్టుకున్నారా? ఇవి నాకు మా అత్తయ్య గారు పంపించారనమాట. పెసర వడియాలు అంటారు వీటిని. ఈ కర్రీ అంటే మాకు చాలా ఇష్టము. ఏంటంటే మన అమ్మమ్మలు టైంలో ఈ సమ్మర్ స్టార్ట్ అవ్వగానే ముందు పచ్చళ్ళు, వడియాలు అన్నీ పెట్టేసుకొని రెడీగా ఉంచేసుకునేవారంట వర్షాకాలం వచ్చేటప్పటికి. ఆ వర్షాకాలం టైంలో మనం బయటికి వెళ్ళడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి ఈ వడియాల కర్రీ అని, పప్పుచారని, ఆవకాయ పచ్చడని వాటిని ఎక్కువగా డే బై డే తీసుకునేవారంట. సో ఇక్కడ నేను లంచ్కి అదే కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇదేంటంటే మనకి వైట్ రైస్, బ్రౌన్ రైస్, చపాతీలో కూడా చాలా బాగుంటుంది కర్రీ అనమాట. సో దీనికోసం నేను ఆయిల్ పెట్టుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ముందు ఎగ్స్ని బాయిల్ చేసిన ఎగ్స్ని ఫ్రై చేసి తీసేసాను. తర్వాత అందులోనే కొన్ని పెసరొడియాలని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ పెసరొడియాలు ఏంటంటే వెంటనే కలర్ చేంజ్ అయిపోతాయండి. చిన్నగా సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత మనం ఉప్పు, కారం, పసుపు వేసుకొని ములక్కాడ ముక్కలు వేసుకొని బాగా మగ్గనిచ్చి తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి ములక్కాడలు ఉడకడానికి. తర్వాత ములక్కాడలు గ్రేవీ దగ్గర పడుతుండగా ఈ ఫ్రై చేసుకున్న వడియాలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని దగ్గరికి రానిచ్చి లాస్ట్లో చిన్న గ్లాస్ పాలు వేసుకోవాలన్నమాట. పాలు మన బీరకాయ కానీ, ఆనపకాయ కానీ, లేకపోతే ఇలా ఈ వడియాల కర్రీ, పెసర వడియాలే కాకుండా ఇంకో వడియాలు ఉంటాయి కదండి, పిండి వడియాలు అంటారు, అవి కూడా కర్రీ చేసుకోవచ్చు. అందులో కూడా వేసుకుంటే లాస్ట్లో చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. సో మనం ఏంటంటే ఏ రైస్ అన్నా తినొచ్చండి, బ్రౌన్ రైస్, వైట్ రైస్, చపాతీ, కానీ ఏదైనా కూడా పోర్షన్ చాలా కంట్రోల్లో ఉండాలన్నమాట. మనకేంటంటే ఇందాక చెప్పాను కదా 80% ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి, 20% మాత్రమే ఎక్సర్సైజెస్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే మనం ఫుడ్ని కంట్రోల్ చేసామనుకోండి చాలా వరకు క్యాలరీస్ని తగ్గించవచ్చు. అదే ఎక్సర్సైజ్లో అనుకోండి మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా ఎక్కువ క్యాలరీస్ని బర్న్ చేయలేము. అది గుర్తుపెట్టుకొని మీరు ఫుడ్ కంట్రోల్ చేయండి. మెయిన్ అంటే ఎక్సర్సైజెస్ చేయడానికి టైం లేదు, వాకింగ్ చేయడానికి టైం లేదు అనుకున్న వాళ్ళు ఇదైతే ముందు ఫాలో అవ్వండి. అలా ఫాలో అయితే మనం సగం వెయిట్ తగ్గిపోయినట్టు అనమాట. మిగతా విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బాయ్.